బ్రేకింగ్ న్యూస్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇతని ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుంది. ఎవరు కూడా చూడలేకపోతున్నారు. రీసెంట్ గా పాకిస్తాన్ కి భారత్ కి జరిగిన ఈ యుద్ధం గురించి, భయంకర కాల్పుల గురించి మాట్లాడుతూ నేనే ఆ యుద్ధాన్ని ఆపేశా, ఎందుకంటే ఒకరి దేశం పైన మరొకరు అణు ఆయుధాలతో దాడి చేసుకునే అవకాశం ఉందంటూ కూడా, అందుకే నేను మధ్యలో వెళ్ళి వేలు పెట్టి ఆపేశానంటూ కూడా ఏ దేశానికి తిరిగినా సరే ఇలాంటి కబుర్లు చెప్పుకుంటున్నాడు. ఏ మీడియా వేదికలపైన సరే ఇవే కబుర్లు చెప్పుకుంటున్నాడు. భారత్ కి పాకిస్తాన్ కి యుద్ధం నేనే ఆపేశాను, అసలు యుద్ధం ఎక్కడ జరిగింది? పాకిస్తాన్ కి భారత్ అసలు యుద్ధం ఎక్కడ జరిగింది? ఈయన సొల్లు కబుర్లు తప్ప. పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాదులు పహల్గామ్ అటాక్ చేసిన తర్వాత వాళ్ళని పట్టుకోవడానికి భారత్ ఆర్మీ చేపట్టింది ఒక ఆపరేషన్ సింధూర్. ఈ ఆపరేషన్ సింధూర్ ప్రధాన లక్ష్యం ఏంటంటే ఉగ్రవాది మూకలను ఏరిపారేయటం, ఉగ్రవాది స్థావరాల్ని ఏరిపారేయటం. సో అంచేత భారత్ ఆ ఉగ్రవాద స్థావరాలు కనుక్కొని ఎగ్జాక్ట్ గా అక్కడ అటాక్ చేయడానికి రెడీ అయింది, అటాక్ చేసింది, కొంతమందిని కూడా నేలమట్టం చేసింది. అయితే పాకిస్తాన్, మరి పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధం లేనప్పుడు కామ్గా ఉండాలి కదా. మరి భారత్ పైన 600 డ్రోన్లతో అటాక్ చేసింది. మన శ్రీనగర్ ఎయిర్పోర్ట్ ని ధ్వంసం చేయడానికి వాళ్ళు ప్లాన్ చేశారు. మన దగ్గర సుదర్శన చక్రం అని పేరు చెప్పుకుంటున్న S-400 వాటిని తిప్పుకొట్టింది. సో ట్రంప్కి ఇవేమి కనిపించట్లా, పాకిస్తాన్ చేస్తున్న ఈ చేష్టలేమి కనిపించట్లా. పాకిస్తాన్ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. సో ఇలాంటి టైంలో పాకిస్తాన్తో చేతులు కలిపితే అక్కడి నుంచి మరింత పెట్టుబడులు పెట్టుకోవచ్చు, వాణిజ్య సమస్యలు చర్చలు ఇంకా జరపచ్చు అని ట్రంప్ ప్లానింగ్. ఇప్పుడు రీసెంట్గా వచ్చే వారంలో పాకిస్తాన్ వాళ్ళు వస్తున్నారు, మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పాకిస్తాన్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో మేము మాట్లాడుతున్నాం, 29% టర్కీ మాట్లాడే అవకాశం ఉంటుంది, భారత్కి 26% అంటూ కూడా ఇతను మాట్లాడే ప్రయత్నం చేశారు. భారత్ కూడా సిద్ధంగానే ఉందంటూ కూడా. అంటే ఈ ట్రంప్ మాట్లాడే విధానం చూస్తుంటే అసలు ఎవ్వరికీ నచ్చట్లే. ఎందుకంటే ఒక పక్క ట్రంప్ గెలవడానికి ఎంతో సహాయపడిన ఎలాన్ మస్క్ ఇతను కూడా దూరం పెట్టేశాడు. గత వారం రోజుల నుంచి కూడా ఎలాన్ మస్క్ ట్రంప్కి చాలా దూరంగా ఉన్నాడు. అలాగే భారత్ అంటే అసలు ట్రంప్కి ఎందుకు కక్ష, ఎందుకు? ఆ విషయాన్ని ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే అసలు ట్రంప్ భారత్కి అలాగే పాకిస్తాన్కి వాణిజ్య చర్చల గురించి ఏం మాట్లాడాడో ఒకసారి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తలో తలదూర్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం చేపట్టింది. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తన వల్లే జరిగిందని ట్రంప్ ట్వీట్ చేశారు. అంతేగాక ప్రపంచ దేశాలకు ఇదే చెప్పుకుంటూ వచ్చారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం తీవ్రతరం కాకుండా ఆపగలిగానని, లేదంటే వారు ఇరు దేశాల మధ్య అణుయుద్ధం జరిగే ఉండవచ్చని చెప్పుకొచ్చారు ట్రంప్. అయితే తాజాగా డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. వచ్చే వారం పాకిస్తాన్కు చెందిన ప్రతినిధులు అమెరికాకు వస్తున్నారని, ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం జరగబోతుందని, ఈ మేరకు అమెరికా పాకిస్తాన్ మధ్య ట్రేడ్ ట్యాక్స్ వచ్చే వారం ప్రారంభం అవుతాయని ట్రంప్ మాట్లాడారు. అమెరికాలో ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రతి భారతదేశానికి పౌరుడికి చాలా కోపం వస్తుంది. వాణిజ్య చర్చల కోసం వచ్చే వారం పాకిస్తాన్ ప్రతినిధులు అమెరికాకి రానున్నారు. భారత్లోని అమెరికా చర్చల కోసం సిద్ధంగా ఉంది. కానీ భారత్ పాకిస్తాన్ ఎప్పుడు గొడవ పడుతూ ఉంటే మాత్రం వాణిజ్య ఒప్పందం జరగదు అని ట్రంప్ మాట్లాడారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచంలోనే అనేక దేశాలపై టారిఫ్లు విధించారు. ఈ మేరకు పాకిస్తాన్కి 29%, అలాగే భారత్కి 26% టారిఫ్లు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే యాపిల్ కంపెనీ భారత్లో పెట్టుబడులు పెట్టడం తనకు ఇష్టం లేదని ట్రంప్ మీడియా ముందే స్వయంగా తెలపడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. భారత్లో అధిక టారిఫ్లు విధిస్తారు, అందుకు ప్రత్యామ్నాయంగా అమెరికాలో పెట్టుబడులు పెట్టాలని ట్రంప్ యాపిల్ కంపెనీకి సూచించారు. అయితే $50 బిలియన్ పైగా పెట్టుబడులు పెట్టే కంపెనీలనే భారత్లోకి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఇక ఆయా దేశాలపై ట్రంప్ 90 రోజులు టారిఫ్ బ్రేక్ ఇచ్చారు. ఈ క్రమంలో పలు దేశాలు శ్వేత సౌధంతో చర్చలు జరుపుతుంది. సో గైస్, చూసారు కదా, ట్రంప్ ఇంకెక్కడికి వెళ్ళినా సరే ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మాత్రం ఆపట్లేదు. అండ్ రీసెంట్గా మరి
మరి భారత్కి పాకిస్తాన్కి యుద్ధం జరగకుండా ఆపేశానని చెప్పుకున్న ఈ ట్రంప్ రష్యాకి ఉక్రెయిన్కి జరుగుతున్న యుద్ధాన్ని ఎందుకు ఆపుకోవట్లేదు? మొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ పైన అటాక్ చేస్తే ఉక్రెయిన్ వాళ్ళు డ్రోన్స్ అటాక్ చేయడానికి సిద్ధపడితే ఆ రోజు పుతిన్‌కి సంబంధించి ఈయన ఒక ఎక్స్ అకౌంట్‌లో ఒక పోస్ట్ చేశాడు. ఎందుకంటే తిరిగి మళ్ళీ రష్యన్ ఆర్మీ ఉక్రెయిన్ పైన అటాక్ చేసి కొన్ని ప్రాంతాల్ని ధ్వంసం చేసింది. భయపెట్టింది ఆళ్ళని. అయితే పుతిన్ ఇది సరికాదు, అతను పిచ్చోడు అన్నట్టుగా మాట్లాడాడు. రష్యా వాళ్ళు సంబంధించిన ఆర్మీ తిరిగి రిప్లై కూడా ఇచ్చారు. మేము యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి. దెబ్బతో ట్రంప్ నోరు మూసుకున్నాడు. సో ట్రంప్ ఏజ్ పెరిగే కొద్దీ చిన్న పిల్లలైన అయిపోతారంటూ ఒకటి చెప్తా ఉంటారు. నాకు ఇతన్ని చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఇతని చేష్టలు గాని అవన్నీ కూడా. సో రీసెంట్‌గా ఎలాన్ మస్క్ అతనే దూరం పెట్టేశాడు. సో ప్రపంచంలోనే నంబర్ 1 బిజినెస్ మ్యాన్, ధనవంతుడు. సో అతనే దూరం పెట్టేశాడు. నెక్స్ట్ భారత్‌కి, పాకిస్తాన్‌కి యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దొంగచాటుగా పాకిస్తాన్‌కి, టర్కీకి ఆయుధాలు అమ్ముకున్న వ్యక్తి ఈ ట్రంప్. $79 మిలియన్ పెట్టి ఆయుధాలు అమ్ముకున్నాడు. ఆర్మోస్ మిసైల్స్. సో ట్రంప్‌ని అసలు నమ్మడానికి లేదు. ట్రంప్ ఏంటంటే భారత్ ఎదుగుదల ట్రంప్‌కి ఏమాత్రం ఇష్టం లేదు. క్లియర్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని యాపిల్ సంస్థ ఇక్కడికొచ్చి పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నిస్తే దాన్ని పెట్టొద్దని స్వయంగా మీడియా ముందే మాట్లాడాడు. మరి ఇలాంటి ట్రంప్‌కి భారత్ సరైన గుణపాఠం చెప్తుందా? సరైన సమాధానం చెప్తుందా? ఖచ్చితంగా చెప్తుందని నాకు అనిపిస్తుంది. మరి ఆ సమాధానం ఎలా చెప్పబోతుంది అనుకుంటున్నారు? ఆ విషయాన్ని మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. వాణిజ్య విషయంలో ఖచ్చితంగా చెప్పే అవకాశం ఉంటుంది. ఇకపైన భారత్ అమెరికా పైన ఆధారపడే అవకాశమే లేదు. ఇప్పటివరకు అంతగా ఎవరు ఆధారపడలే. అండ్ మనం కూడా మన భారతదేశంలో ఉండి మనం చక్కగా చదువుకోవాలి. ఎందుకంటే చాలా మంది అమెరికా అంటే పై చదువులు చదువుకోవడానికి చాలా మంది అక్కడికే వెళ్తా ఉంటారు. సో అక్కడ చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళని కూడా ట్రంప్ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఖచ్చితంగా మనం గమనించాలి. సో కాబట్టి ట్రంప్ త్వరలోనే భారత్ నుంచి సరైన సమాధానం తీసుకుంటాడని నాకు